హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 116 చూసే ముందు పార్ట్ 115 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. తన ప్రశ్నకి ఆన్సర్ తెలుసుకునే లోపే కళ్ళు దొబ్బయ్యా అని రానా నుండి వచ్చిన 2 మాటలకే అతని కోపం తెలుస్తూ ఉంటే అంకుల్ మీద కోపాన్ని పూల్లో చల్లార్చుకుంటున్నాడు అనుకుంటూ ఏం జరుగుతుంది అని వికాస్ని కళ్ళతోనే ప్రశ్నించాడు ఉదయ్. ఎవరినడిగి డెసిషన్ తీసుకున్నారు అంటూ రాణాను సూటిగా చూస్తూనే సీరియస్గా అడిగాడు వికాస్. నిజంగా నాకు తెలియదు నిశాంత్. ఆ పెద్ద మనిషి ఎవ్వరికీ చెప్పలేదు. నాకు అసలు కాళ్ళు చేతులు ఆడడం లేదు. వికాస్ అడిగితే ఏం చెప్పాలో అర్థం కావటం లేదు. అమృతని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియటం లేదు. ఇక అన్నిటికన్నా పెద్ద టాస్క్ మీ సార్. అసలే పెద్ద డెవిల్. ఇప్పుడు ఎంత గొడవ చేస్తారో తలుచుకుంటేనే టెన్షన్తో తల పగిలిపోయేలా ఉంది అని బిక్కమొహం వేసుకొని చైత్ర చెప్తూ ఉంటే తననే చూస్తున్నాడు నిశాంత్. చీకట్లో సరిగ్గా తెలియడం లేదు, కానీ వాడి కళ్ళలో ఎవ్వరూ ఊహించలేనంత కసి. ప్రతాప్ వర్మని ఆ క్షణమే చంపేయాలి అన్నంత కోపం. నా అమృత విషయంలో ఆ ముసలుడు ఎలా డెసిషన్ తీసుకుంటాడు అని పిడికిలి బిగించాడు నిశాంత్. డైరెక్ట్గా ప్రతాప్ వర్మ పీక నులుముతున్న ఫీలింగ్ అతనిది. ట్రస్ట్ మీ వికాస్, అంకుల్ ఎవ్వరితోనూ డిస్కస్ చేయలేదు, అసలు మాకు తెలీదు అని వికాస్కి ఇస్తున్న ఎక్స్ప్లెనేషన్కి పూల్లో నుంచే చుబ్బే అని కరిచినట్టే అరిచాడు రాణా. రాణా కోపానికి ఇద్దరూ తిరిగి చూశారు. ఒక్క అరగంట అమృత పక్కన నిలబడ్డానికి వాడికి రాసి పెట్టుంది. చేసింది నా ముసలోడు కాబట్టి వీడు బ్రతికిపోయాడు. మూసుకొని ముందు దొబ్బేమను అని ర్యాష్గా వార్నింగ్ ఇస్తూ వాటర్లో నుంచి బయటకు వస్తున్న రాణాకు ఫాస్ట్గా వచ్చి టవల్ ఇచ్చాడు ఉదయ్. ఇచ్చినందుకు ఉదయ్ని పైనుంచి కింద వరకు చూసి అది తీసి చుట్టుకొని వికాస్ను ఇంకా వెళ్ళలేదా అన్నట్టు సీరియస్గా చూస్తూ ఉంటే, సర్ప్రైజ్ అని చెప్పి వాడిని నువ్వు ఇన్వైట్ చేశావు. అమృతతో ఎంగేజ్మెంట్ అనుకొని వాడు చాలా హ్యాపీగా ఉన్నాడు. అసలు అటువంటి ఆలోచన ఒక్కరిలో కూడా నాకు కనపడలేదు. ఏం జరుగుతుంది, ఏం ప్లాన్ చేశారు అని సీరియస్ అయ్యాడు వికాస్. అమృతతో ఎంగేజ్మెంటా అంటూనే షాక్ కొట్టిన ఉదయ్ నోరు తెరిస్తే ఎర్రటి కళ్ళతో మీదకు వచ్చి వికాస్ కాళ్ళను పట్టుకున్నాడు రాణా. ఆపడానికి రాణా కోపానికి కాలిపోవడానికి మధ్యలో ఆకులా దూరేశాడు ఉదయ్. ఎటువంటి చేంజ్ లేదు వికాస్లో. జస్ట్ రాణా కోపాన్ని అలా చూస్తూ ఉన్నాడు. బలవంతంగా రాణా చేతి నుంచి వికాస్ని వేరు చేశాడు ఉదయ్. ఇంకోసారి ఇటువంటి ఆలోచన మీ బ్రెయిన్లోకి వచ్చిందంటే అన్నదమ్ములు ఇద్దరిని ఒకే గోతులు పూడ్చిపెడతా అని డెడ్లీ వార్నింగ్తో వికాస్ని తోసేసి వెళ్ళిపోయాడు రాణా. డెవిల్ బాబు వెళ్ళడమే వికాస్ ఉదయ్ మీద పడ్డాడు. నువ్వు చెప్పిన సర్ప్రైజ్ ఏంటి? నన్ను అనుమానిస్తున్నారు, అది ఓకే. ఇప్పుడు వాడిని కూడానా? అసలు ఏం ప్లాన్ చేశారు అని సీరియస్గా అడిగాడు. ఓరే సామి, ఏం మాట్లాడుతున్నావురా? బ్రెయిన్ పనిచేస్తోందా అసలు? సర్ప్రైజ్ అంటే అమృత అని నువ్వెలా ఫిక్స్ అయ్యావు అంటూ అప్పటికే నశించిన ఓపికతో అసహనంగా అడిగాడు ఉదయ్. నిశాంత్ సైడ్ నుండి వాడి ఫీలింగ్స్ అండ్ వాడి ఆశ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు వికాస్. అమృత సైడ్ నుంచే ఏదైనా ఉంటుంది అని రాణా ఆల్రెడీ వాడికి చెప్పాడు అని. అంటే నువ్వు వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అమృత సైడ్ నుంచి ఏమైనా పాజిటివ్ రెస్పాన్స్ చూసావా అని అంతే నీరసంతో ప్రశ్నించిన ఉదయ్కి వికాస్ మౌనం సమాధానంగా మారింది. వాడి ఇమాజినేషన్ వరల్డ్లో ఉంటే మనమేమి చేయలేం. నేహను తీసుకొని నన్ను స్విట్జర్లాండ్ వెళ్ళిపోమన్నాడు, అక్కడ మన బ్రాంచ్ చూసుకోవడానికి. నెక్స్ట్ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో తెలీదు. అటు వివేక్, ఇటు వాళ్ళమ్మ హెరాస్మెంట్ భరించలేకపోతున్నది. నా ప్లేస్లో నిశాంత్ని ఆర్వి కన్స్ట్రక్షన్స్ జనరల్ మేనేజర్గా అనౌన్స్ చేయాలనుకున్నాము. ఇది మొత్తం ఆల్రెడీ అంకుల్కి చెప్పాం. ఓకే అన్నారు. సర్ప్రైజ్గా ఉంటుందని వాడి దగ్గర చెప్పలేదు, నీతో డిస్కస్ చేయలేదు. బట్ రైట్ నౌ అసలు మాకు ఛాన్స్ ఇవ్వలేదు ఆ పెద్ద మనిషి. నాకు పరిచయం అయినప్పటి నుంచి చూస్తున్నా, ఒక్కసారైనా ఈ ఇంట్లో ఎటువంటి గొడవలు లేకుండా పీస్ఫుల్గా డే ఎండ్ అవుతుందా అని. బట్ నాకైతే స్ట్రాంగ్గా అనిపిస్తోంది అటువంటి ఛాన్స్ ఈ లైఫ్కి లేదు అని వాపోతున్న ఉదయ్ షోల్డర్ ప్రెస్ చేసి నవ్వుతూ నిలబడ్డాడు వికాస్. నేను నిశాంత్తో మాట్లాడతాను, వాడికి అర్థమయ్యేలా చెప్తాను, టెన్షన్ తీసుకోకు అనేసి
అమ్మ వెయిట్ చేస్తూ ఉంటుంది అంటూ వెళ్ళిపోయాడు వికాస్. అమ్మయ్యా, ప్రెజెంట్ అయితే వీళ్ళ ప్రాబ్లం సార్. బట్ ఈ నైట్ ఎలా ఎండ్ అవుతుందో తెలియట్లేదే అని భారమైన నిట్టూర్పుతో మళ్ళీ మండపం దగ్గరికి వచ్చాడు ఉదయ్. నిశాంత్, చైత్ర కలిసి రావటం ప్రశాంతంగా ఉన్న తమ్ముడి మొహం అబ్జర్వ్ చేస్తూ వాళ్ళకి ఎదురొచ్చాడు వికాస్. అమ్మ ఎక్కడుందన్నయ్య అని అడిగితే అమృత్తో పాటు ఉంది అని వికాస్ చెప్పడంతో, నాకు ఆకలేస్తోందన్నయ్య, త్వరగా రండి అనేసి వెళ్ళిపోయాడు నిశాంత్. వాడితో మాట్లాడావా అని వెళ్తున్న నిశాంత్ని చూస్తూ చైత్రను అడిగితే, ఐఎమ్ సారీ అంటూ వికాస్ చేయి పట్టుకుంది చైత్ర. ఏ పిచ్చి, నువ్వెందుకే సారీ చెప్పడం? తండ్రి కొడుకుల ఇద్దరి మధ్యలో నువ్వు స్పేస్ తీసుకుంటున్నావు. వాడు ఎక్కువ ఆశ పెట్టుకున్నాడు. ఇక ఇది వదిలేసే, అమృత్తో కూడా నేనే మాట్లాడతాను. నువ్వు దేని గురించి ఆలోచించకు అని చెప్పేసరికి సగం భారం దిగినట్టు రిలాక్స్గా ఫీల్ అయ్యి థ్యాంక్స్ అంటూ వికాస్ని సైడ్ హగ్ చేసుకుంది చైత్ర. అందరూ భోజనానికి కూర్చుంటే చైత్రను కూడా రమ్మన్నారు. రాణా లేకుండా ఒక్కటిగా ఎలా తింటుంది? మీరు కూర్చోండి పిన్ని, నేను ఆయనతో కలిసి తింటాను అని లక్కీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరూ వెళ్ళిపోవడంతో వాడిని అమృతకు అప్పగించి ఇంట్లోకి వచ్చింది చైత్ర. టీవీ పెట్టుకొని చూస్తున్నాడు రాణా. ఎప్పుడూ లేనిది డెవిల్ బాబు టీవీ ముందు ఉండడమే టారెత్తిపోయింది చైత్రకు. నెమ్మదిగా అడుగులు అడుగు వేసుకుంటూ దగ్గరికి వస్తున్న చైత్ర ప్రెజెన్స్ ఫీల్ అయ్యి టీవీ వాల్యూమ్ ఫుల్గా రేస్ చేశాడు. మాట్లాడదాం అనుకున్నా తన ఆశ సన్నగిల్లేసరికి అసహనంతో అతను చూస్తూ నిలబడిపోయింది చైత్ర. నిమిషాలు గడుస్తూ ఉన్న రెస్పాన్స్ లేని రాణా కోపాన్ని అంచనా వేస్తూ డ్రెస్ మార్చుకోవడానికని పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఎక్కుతుంటే టీవీ మ్యూట్ అయింది. వెళ్ళేదల్లా ఆగి తిరిగి చూసింది చిన్న ఆశతో. డ్రెస్ చేంజ్ చేయకు, పనుంది నాకు అని ఆర్డర్ వేసినట్టే చెప్పి చైత్ర తిరిగి చూసేలోపే టీవీ వాల్యూమ్ రైజ్ చేశాడు. శాడిస్ట్, మెంటల్, వాడికి కావాలనుకున్నదే చేస్తాడు, నేను చెప్పేది వినడు అని పళ్ళు బిగించి తిట్టుకుంటూ వెనక్కి వచ్చి రాణా ఆపోజిట్ సైడ్ కూర్చుంది తాననే చూస్తూ. అందరూ డిన్నర్ ఫినిష్ చేసి వచ్చే వరకు టీవీ చూస్తూ రాణా, అతని ఎదురుగా చైత్ర. ఒక్కసారి కూడా చైత్రను చూడలేదు, టీవీ వాల్యూమ్ తగ్గించలేదు. తిట్టుకోవడానికి తిట్లయిపోయి పళ్ళు నూరుతూ కూర్చుంది. డిన్నర్ ఫినిష్ చేసి మనవణ్ణి ఒళ్ళో కూర్చోపెట్టుకుని స్నేహితుడితో పాటుగా లోపలికి వచ్చారు ప్రతాప్ వర్మ. ఆయన్ని చూడడమే టెన్షన్గా లేచి నిలబడింది. ఫుల్గా టీవీ వాల్యూమ్కి ఆ సౌండ్ తగ్గించురానా అని గట్టిగా చెప్పిన తండ్రి మాటకి టీవీ ఆఫ్ చేసి లేచి నిలబడుతూ వాళ్లతోనే ఉన్న అమృతకు లక్కీని తీసుకుని వెళ్ళమని చెప్తే తను బాబుతో వెళ్ళిపోయింది పైకి. యుద్ధానికి సన్నద్ధమైన కొడుకుని సీరియస్గా చూస్తూ నా నిర్ణయంలో తప్పు లేదు అని సమర్థించుకున్నారు ఒక్కటే మాటగా. అసలు నిర్ణయం తీసుకునే రైట్ నీకెవరిచ్చారు? అమృత లైఫ్ మీద ఏ రైట్ ఉందని నువ్వు డెసిషన్ తీసుకున్నావు అంటూ ఒంటి కాళ్ళ మీద దూసుకొచ్చాడు రాణా. డెవిల్ బాబు వేగానికి ఆవేశానికి భయపడుతూనే ఇద్దరి మధ్యలో వచ్చి నిలబడింది చైత్ర. తప్పుకో అని ఒకే ఒక్క అరుపు వెన్ను జలధరిస్తూ ఉంటే నెమ్మదిగా పక్కకు జరిగి నిలబడింది చైత్ర. రాణా అరుపులకి బయటకు వచ్చిన రుద్రాణి పైన రైలింగ్ దగ్గరే నిలబడి కిందకి చూస్తూ ఉంది. నాకు సంబంధమే లేదు అన్నట్టు ఒక సైడ్ నుంచి ఆ హై డ్రామా చూసుకుంటూ రూమ్కి వెళ్తున్న నిశాంత్ రుబ్బురోలి రుద్రాణి కళ్ళలో ఉత్సుకత స్కాన్ చేస్తూనే వెళ్ళాడు. మిగతా అందరూ అక్కడే ఉన్నారు. బట్ ఎవ్వరూ రాణా కోపాన్ని ఎదురు నిలబడి ఫేస్ చేసే సాహసం చేయలేదు. అమృత లైఫ్ నా వల్ల స్పాయిల్ అయింది, అందుకే ఒక మంచి జీవితం తనకి ఇవ్వడం నా బాధ్యత అనుకున్నాను అని కొడుకు కోపానికి ఏమాత్రం దడవకుండా గట్టిగానే ఆన్సర్ చెప్పారు ప్రతాప్ వర్మ. బాధ్యత అనుకున్న వాడివి ఇలా ఎవ్వరికి చెప్పకుండా దొంగచాటుగా చేయవు. అందరి ముందు అకస్మాత్తుగా అనౌన్స్ చేస్తే నేను సైలెంట్గా ఊరుకుంటాననే కదా ఇలా ప్లాన్ చేశావు? దీన్ని రెస్పాన్సిబిలిటీ అనరు, మళ్ళీ తన లైఫ్తో నీకు నచ్చినట్టు ఆడుకోవడం అంటారు. అసలు తనని అడిగావా? తనకి చెప్పావా? నీ సొంత నిర్ణయాలు అమృత మీద రుద్దాలని చూస్తే మర్యాదగా ఉండదు. అమృత లైఫ్కి ఏది మంచో ఏది చెడో నేను చూసుకుంటాను, దానిలో నీ ప్రమేయం అవసరం లేదు అని తెగేసి చెప్పాడు రాణా. నన్ను చూసి పెరిగి ఇప్పుడు నాకే సలహాలు ఇస్తున్నావా? అయినా నా వయసుకు మించి ఉందనా నీ అనుభవం
అని రాణాతో పోటాపోటీగా మాట పెంచుతూ, అమృతకి ముందుగానే తెలుసు చైత్ర తనతో మాట్లాడింది. అమృతకు చెప్పకుండా, తను ఒప్పుకోకుండా నా ఇష్ట ప్రకారం నేనేమీ చేయలేదు అనడంతో అణుబాంబు నెత్తి మీద పడ్డట్టు అదిరిపడింది చైత్ర. అందరూ నిర్ఘాంతపోయి చూస్తూ ఉన్నారు. ఇక డెవిల్ బాబు కోపం చెప్పనక్కర్లేదు. చైత్ర పేరు వినపడమే గిర్రున తిరిగి చూసిన అతని చూపుల్లోని వేడికి వణుకుతూ మామగారి దగ్గరికి పరిగెత్తుకొచ్చింది. ఏం మాట్లాడుతున్నారు మావయ్య? నాకెప్పుడు చెప్పారు అని బెదిరిపోతున్న కంగారుతో ఆశ్చర్యంగా అడిగింది. వాళ్లతో మాట్లాడి సెట్ చేయమని చెప్పాను కదా చైత్ర, అందుకే కదా ముగ్గురికి బట్టలు తీసుకోమన్నాను. ఆ రోజు నీతో పాటు వాళ్ళిద్దరినీ కూడా రెస్ట్ తీసుకోమన్నాను అని చైత్ర కన్నా ఆశ్చర్యంగా అమాయకపు మొహంతో అంతా గుర్తు చేస్తూ ఉంటే ఇక్కడ చైత్ర పాప చెవుల్లో నుంచి ఆవిర్లు బయటకు వస్తున్నాయి. తర్వాత వాడేమన్నా బాధ్యత అంతా నేనే అని నీ మీద భారం వేశాను కదా, నువ్వు కూడా సరే అన్నావు అని బింకంగా చిరుకోపం ప్రదర్శిస్తూ ఉన్న ప్రతాప్ వర్మకు 2 చేతులు జోడించి మోకాళ్ళ మీద కూలబడింది. మావయ్య, మీరేదో ప్లాన్ చేశారు, దానికోసం నన్ను బుక్ చేస్తున్నారు. మీరంతా తొండి చెప్తున్నారు. నిజంగా నాకు మీ డబుల్ మీనింగ్ పెర్ఫార్మెన్స్ అస్సలు తెలీదు. మీరు అమృత గురించి నా దగ్గర ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అది నేహ గురించి కదా అని ఏడుపు మొహంతో, నిజం చెప్పండి మావయ్య, మీరు నాకు ఏది చెప్పలేదు ప్లీజ్ అని ప్రాధేయపడుతూ ఉంటే, కాదు నేను నీకు చెప్పాను, నీ ఇప్పుడు వాడి కోపాన్ని చూసి భయపడుతున్నావు అంటూ అడ్డం తిరిగారు ప్రతాప్ వర్మ. లేదు, మీరు చెప్పలేదు, నన్ను అడ్డంగా బుక్ చేస్తున్నారు అంటూ రాగాలు మొదలుపెట్టింది చైత్ర. నువ్వంటే నువ్వని ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు వాదులాడుకుంటూ ఉంటే షడప్ అని ఒకే ఒక గర్జింపు దెబ్బకి ఇద్దరి నోళ్లు మూతపడ్డాయి. పెదురు కళ్ళతో భయంగా నోరు నొక్కేసుకొని చైత్ర అమాయపు మొహంతో ఏమీ తెలియనట్టు ప్రతాప్ వర్మ పుట్టినప్పటి నుంచి రోల్ మోడల్గా ఫాలో అవుతున్న తండ్రి గురించి, ఆస్కార్ లెవెల్లో పెర్ఫామ్ చేసి తనని బుట్టలు వేసుకున్న చైత్ర గురించి తనకు తెలియదా? ఇద్దరిని చిరాగ్గా చూస్తూ, నేను నీకు ఫస్ట్ నుంచి చెప్పాను, ఆ ముసలోడు పెద్ద జిత్తులు మారి నక్క అని, దూరంగా ఉండు, ఛాన్స్ దొరికితే ఆడేసుకుంటాడు అని, విన్నావా నా మాట అని చైత్రను చెడామడా తిట్టి, దాని కంగారు బ్రెయిన్కి నీకు కరెక్ట్గా సెట్ అయింది, బాగా వాడేసుకున్నావుగా అని పళ్ళు బిగించిన కచ్చితో తండ్రిని కూడా తిడుతూ ఉంటే వికాస్కి నవ్వు ఆగలేదు. ఒరేయ్, ఎందుకురా నవ్వుతున్నావు అని కంగారుగా నిర్మల గారు వికాస్ నోరు నొక్కడానికి చూశారు. కానీ అవ్వలేదు. అప్పటికే పెద్దగా నవ్వుతున్న వికాస్ వెర్రి నవ్వుకి మంటగా చూస్తున్నాడు రాణా. నా ప్రాణానికి అందరూ ఇలా తయారయ్యారేంట్రా దేవుడా అని తల పట్టుకుంది చైత్ర. సారీ, మీరు టామ్ అండ్ జెర్రీ ఫైట్ చూస్తూ ఉంటే నాకు ఆంటీ అంకుల్ గుర్తుకు వచ్చారు. యాక్చువల్గా అక్కడ చైత్ర ఆంటీని బామ్మ దగ్గర ఇరికించేది, ఇప్పుడు ఇక్కడ మీ డాడ్ అంటూ ఆగని నవ్వుని కంట్రోల్ చేస్తూ నీ ప్లేస్లో బామ్మ ఉండేవాళ్ళు అని రాణాకు చెప్పి, యూ క్యారీ ఆన్, ఇక్కడుంటే నాకు నవ్వాగదు అని అందరికీ గుడ్ నైట్ చెప్పేసి వెళ్ళిపోయాడు వికాస్. చేతికి దొరికింది విసిరి కొట్టి వెళ్ళిపోయాడు రాణా. ప్రతాప్ వర్మ ఇరికించిన దానికి మూతి బిగించి, నాతో మాట్లాడకండి మావయ్య అనేసి రాణా వెనక్కి పరుగున వెళ్తూ ఉంటే, ఆ ముసలాడి వల్ల నీ బ్రెయిన్ పూర్తిగా దొబ్బిందా? చేతులు ఉప్పుకుంటూ వస్తున్నావేంటి? ఇప్పటిదాకా వేస్ట్ చేసుకున్న ఎనర్జీ ఎవడు ఫీల్ చేస్తాడే అని డెవిల్ బాబు వెనక్కి తిరిగి ఎగిరేసరికి ఏడుపు మొహంతో నీలుక్కుపోయింది చైత్ర. ఫుడ్ తీసుకురా, ఇంకోసారి పరిగెత్తావో కాళ్ళు విరుగుతాయి, బుద్ధిగా లిఫ్ట్లో రా అని ఆర్డర్ వేసి 2 మెట్లు ఒక్కో అడుగులో ఎక్కేసి చైత్ర కళ్ళ ముందే కనుమరుగయ్యాడు రాణా. మా అమ్మ నిజంగా నా వల్ల అంత ఇబ్బంది పడిందా అని తల్లిని తలుచుకొని ఫీల్ అవుతూ మళ్ళీ వెనక్కి వెళ్ళి నవ్వుతూ కనిపించిన మామగారిని పట్టించుకోకుండా ఫుడ్ తీసుకొని పైకి వెళ్ళింది. మీరు ఇదంతా కావాలని చేశారన్నయ్య, పాపం, ఎందుకు నా కూతుర్ని ఇలా ఇబ్బంది పెడుతున్నారు అని ప్రతాప్ వర్మని కోప్పడి, ఇందులో మీ హ్యాండ్ కూడా ఉంది కదా అని విష్ణువర్ధన్ గారు నిలదీసేసరికి, అయ్యో శారదా, ఏమంటున్నావు నువ్వు? వాడి క్రిమినల్ బ్రెయిన్కి నాతో చెప్పడం కూడానా? నాకు ఏ పాపం తెలియదు అన్నారు ఇన్నోసెంట్ ఫేస్తో. మాట్లాడకండి, మీరు ఇద్దరు తోడు దొంగలు,
మీకు చెప్పకుండా అన్నయ్య ఏ పని చేయరు. కనీసం మీరైనా ఒక్క మాట ముందుగా చైత్రకు చెప్పాలి కదా అని భర్తను చీవాట్లు పెట్టి వెళ్ళిపోయారు శారద. ఆ వెనకే శ్రీనివాస్ సుజాత గారు కూడా వెళ్ళిపోయారు. మీరు ఎందుకు చేశారో తెలియదు, బట్ మంచి పని చేశారు మావయ్య. వికాస్ చాలా మంచివాడు, అమృత హ్యాపీగా ఉంటుంది అని తన ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసిన నేహ, మీరు మెడిసిన్స్ వేసుకోవాలి మావయ్య. చైత్ర మీ మీద కోపంగా ఉందిగా, ఇక కిందకి రాదు. నేను సిస్టర్కి చెప్పి వెళ్తాను. తలంతా బరువుగా ఉంది, పడుకుంటాను అనడంతో నవ్వుతూ సరే అన్నారు ప్రతాప్ వర్మ. తిరిగి ఉదయ్ని చూసి వెళ్ళిపోయింది నేహ. ఆ మాత్రం దానికే చిన్న స్మైల్ ఉదయ్ పెదవుల మీద. అది నేహ నుంచి వచ్చిన ఒక పాజిటివ్ రెస్పాన్స్ నచ్చింది అతనికి. ఇంకా నువ్వు ఒక్కడవే బ్యాలెన్స్ అని ఉదయ్ని పాయింట్ చేస్తే స్టార్ట్ చేయి అన్నారు వెటకారంగా ప్రతాప్ వర్మ. మీరంటే వాడికి చాలా ఇష్టం అంకుల్, అది ఎందుకు రైట్ నౌ చాలా క్లియర్గా అర్థమైంది అనేసి రిలాక్స్గా అనిపిస్తున్న గుండెకి లాంగ్ బ్రీత్ తీసుకొని గుడ్ నైట్ అంకుల్ అంటూ స్నేహితులిద్దరికీ ఒకేసారి చెప్పి నవ్వుకుంటూ వెళ్ళాడు ఉదయ్. అందరూ వెళ్ళిపోయాక బాత్రూమ్కి వెళ్దామా అంటూ అటు కదిలాడు విష్ణువర్ధన్. ఇప్పుడెందుకురా, తెలిసిందంటే వాడితో పడలేము అని కొడుకుని తలుచుకున్నారు ప్రతాప్ వర్మ. మానేశాడా అని ఆరాగా అడిగితే చైత్ర ఇష్టపడదని వదిలేశాడు అని తృప్తిగా చెప్పారు. నా కూతురికి స్మోకింగ్ కూడా ఇష్టం ఉండదుగా అని పాయింట్అవుట్ చేశాడు వెంటనే. ఇప్పుడే కదరా స్టార్ట్ చేశాడు, అన్నీ ఒక కొలిక్కి వస్తే అది కూడా వదిలేస్తాడులే, నా కోడలి కన్నా ఎక్కువ ఏంటి అని ఒక రేంజ్లో బిల్డప్ ఇచ్చిన ప్రతాప్ వర్మ పౌరుషానికి నవ్వుతూ, నాకు స్విట్జర్లాండ్ వదిలేయాలనుందిరా, ఇక మీతో ఇక్కడే ఉండిపోతాను. అక్కడ నేను శారద ఇద్దరమైనా ఒంటరిగా అనిపిస్తోంది. ఈ నవ్వులు సంతోషాలు అల్లరి గొడవలు అక్కడ ఏవి మాకు లేవు, బోరు కొడుతోంది అన్నారు వాపోతూ. మంచిది, మంచి డెసిషన్. నా కొడుకుతో తిట్లు తినడానికి, నా చేతుల్లో మొట్టికాయలు తినడానికి బాగుంటుంది, ఆ పని చేయి అని వెక్కిరిస్తూ ఉండగానే ఇద్దరు బార్ రూమ్లోకి వచ్చారు. ఆల్మోస్ట్ ఇయర్స్ తర్వాత ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి మళ్ళీ ఇలా పీస్ఫుల్గా సిట్టింగ్ పెట్టుకోవడం. ఫుడ్ తీసుకొని పైకి వచ్చిన చైత్ర బెడ్ మీద క్రాస్ లెగ్తో కూర్చొని సీరియస్గా ఫోన్లో మునిగిపోయిన డెవిల్ బాబుని కదపటానికి ధైర్యం చేయలేదు. సౌండ్ చేయకుండా ఫుడ్ ట్రే టేబుల్ మీద పెట్టేసి డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్తూ ఉంటే శారీ చేంజ్ చేయకు అని వెనక నుంచి వినిపించింది రాణా ఆర్డర్. దీనికి మాత్రం ఏం తక్కువ లేదు అని బిగించిన మూతితో వెనక్కి వచ్చి రాణా ముందు నిలబడింది. నడుము మీద చేతులు వేసుకొని స్టిఫ్గా నిలబడ్డ తనని తల పైకెత్తి చూశాడు. నీకు నిజంగా తెలియదా అని అడిగింది అనుమానం నింపిన కళ్ళతో సూటిగా. తెలుసు అని నిర్లక్ష్యంగా ఒక డైలాగ్ కొట్టి ఫోన్ పక్కన పడేసి లేచి నిలబడ్డ రాణా, నీతో ఆడుకోవడానికి బాగుంటుందని డ్రామా ప్లే చేశా అన్నాడు వెటకారంగా. ఇదిగో ఇదే వద్దన్నా, నాకు నిజం కావాలి, నీ డెవిల్ బ్రెయిన్కి తెలియదు అంటే నేను ఖచ్చితంగా నమ్మను అని కాన్ఫిడెన్స్తో కారాలు మిరియాలు నూరుతున్న చైత్ర నడుము చుట్టి మీదకి లాక్కొని, ఐఎమ్ హంగ్రీ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్, టైం వేస్ట్ చేయకు, ఫస్ట్ ఫుడ్ నెక్స్ట్ బెడ్, తినిపించు అనేసరికి క్షణంలో మార్చేసిన బాబు ఎమోషన్కి కళ్ళు పొడిచి చూస్తుంది పాప. అందమైన అన్నమైన నువ్వే తినిపించాలి, ఆకలి పెరిగింది అంటే మళ్ళీ తట్టుకోలేవు అని మెత్తటి గొంతుతో బాబు ఇస్తున్న వార్నింగ్కి గుడ్డకలు మింగుతూ ఫుడ్ ప్లేట్ తీసుకుంటే బుద్ధిగా ఎదురు కూర్చున్నాడు కన్నార్పకుండా, చైత్ర పాపనే తినేసేలా చూస్తూ. ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నావు అంది బుంగమూతి పెట్టుకొని. మరి చైత్ర పాప క్వశ్చన్కి బాబు ఆన్సర్ ఏంటి? ఇప్పుడున్న వేడి మీద పాప అందరినీ కూడా నంజుకు తినేస్తాడా? ఇంతకీ బాబు తీసుకున్న డెసిషన్ మన డెవిల్ బాబుకి నచ్చినట్టా నచ్చనట్టా? అమృత విషయంలో మనసు మండిపోయి ఉన్న నిశాంత్ రాణా దగ్గర జాబ్ కంటిన్యూ చేస్తాడా? నిశాంత్ తీసుకోబోయే స్టెప్ ఏమిటి? ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.